मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। बोधन में हालिया दिनों में सहाफ़ी पर हमले के वाक़े ने सियासी व सहाफ़ती हलकों में तशवीश की लहर दौड़ा दी। इस मामले पर बीजेपी टाउन सदर गोपी ने एक प्रेस कॉन्फ्रेंस मुनक़्क़िद की। इस दौरान उन्होंने इस हमले की शदीद मज़म्मत की। बताया कि ये हमला आज़ादी सहाफ़त पर हमला है। उन्होंने मुतालबा किया कि MSR बार के ख़िलाफ़ सख्त कार्रवाई की जाए और उसमें मुलविस अफराद पर NDPS एक्ट के तहत मुक़दमा दर्ज किया जाए। ఏదైతే మొన్న 31st నైట్కు ఎంఎస్ఆర్ బార్ దగ్గర రాజ్ న్యూస్ రిపోర్టర్ సయీద్ మీద న్యూస్ కవరేజ్ కోసం రాత్రి 11:30 తర్వాత వైన్సులు బంద్ ఉండాలనే తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం జరిగింది. అయినా కూడా ఎంఎస్ఆర్ బార్ చాలుందనే ఒక విషయం తెలుసుకొని న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన రాజ్ న్యూస్ సయీద్పై ఫోన్ గుంజుకొని దాడి చేయడం అనేది ఈ సంస్కృతి మంచిది కాదు. రిపోర్టర్లని గౌరవించుకొని ఫోర్త్ పిల్లర్గా ఈ దేశంలో సేవలు అందిస్తున్న రిపోర్టర్లపై దాడి చేయడం అనేది బోధన్ బీజేపీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో లేదంటే వాళ్ళ న్యూస్ రిపోర్టర్ పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం అనేది మీకున్న హక్కు. అలా మీరు కంప్లైంట్ ఇచ్చి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏదైనా ఆయన తప్పు ఉంటే కానీ మీరు ఆయనపై దాడి చేయడము ఫోన్ గుంజుకోవడం అనేది ఇది బీజేపీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీని వెంటనే పోలీస్ సిబ్బంది వారు విచారణ జరిపి దీనిపై యాక్షన్ తీసుకోవాలి. సామాన్యమైన చిన్న చిన్న దాబాలు నడుపుకునే వాళ్ళని చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వాళ్ళపైన కూడా 10:30 తర్వాత కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న వార్తలు మేము చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఇంత బాజాప్తా నడుపుతూ రిపోర్టర్లు కవరేజ్ కోసం పోయిన వాళ్ళపై దాడులు చేయడము దీనికి ప్రభుత్వం మరి ఏం చేస్తుంది? కావున వెంటనే వారిపై యాక్షన్ తీసుకొని ఈ యొక్క విషయంపై విచారణ జరిపి ఈ రాజ్ న్యూస్ రిపోర్టర్కి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.